హలో హాయ్ దిస్ ఈస్ సఫ్రీద్ వెల్కమ్ టు హ్యామ్స్టర్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే రిలేషన్షిప్స్. అవునండి, కొంతకాలం తిరిగి కొంతకాలం ప్రేమించుకొని తర్వాత విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకోవడమే రిలేషన్షిప్ అని చెప్పేసి ప్రజెంట్ జనరేషన్లో జరుగుతుంది. ఈ రిలేషన్షిప్లో ఒక 3 టైప్స్ ఉంటారు. ఏంటి అంటే ఫస్ట్ వన్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్, సెకండ్ వన్ బ్రోకన్ పీపుల్. వీళ్ళిద్దరి మధ్యలో ఒకడు ఉంటాడు, వాడే లవ్ చేయాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఆ కన్ఫ్యూజన్లో ఉంటాడు. సో ఫస్ట్ మనం వీడి గురించి మాట్లాడదాం. సో మనోడికి ఏంటి అంటే లవ్లో పడాలా పడకూడదా, పడితే ఏమవుతుంది పడకపోతే ఏమవుతుంది అనే టెన్షన్లో అండ్ కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు. సో ఈ కన్ఫ్యూజన్ ఈ టెన్షన్ మనోడికి ఎందుకు ఉంటుందంటే మేబీ మనోడికి పాస్ట్లో ఒక హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు. హార్ట్ బ్రేక్ అంటే లవ్ గర్ల్ ఫ్రెండ్స్ ఒకటే కాదు, ఏదో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా. ఎలా అంటే ఒకవేళ వీడు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదో చేస్తుంటాడు, దానికి అనుకున్నంత రికగ్నైజేషన్ వాళ్ళు ఇవ్వకపోతే మనోడు చాలా డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతాడు. సో కమింగ్ టు సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనోడు అమ్మాయికి వీడి ఫీలింగ్స్ చెప్పకముందే వీడు ఫీల్ అయిపోతాడు. ఏమని, ఒరే ఆ అమ్మాయికి నేను ఎలిజిబుల్లా కాదా, అమ్మాయికి ఒకవేళ మేమిద్దరం ఫ్యూచర్లో మ్యారేజ్ దాకా వెళ్ళినా మేబీ సక్సెస్ఫుల్గా ఉంటాను అనే టెన్షన్ ముందుగానే ఆలోచించేస్తాడు మనోడు. అసలు కాడ ఏం ఉండదు, అసలుకి వీడు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని ఆ అమ్మాయి కూడా తెలియదు, కానీ వీడు ఫీల్ అయిపోతాడు. మరి చాలా దారుణం కదా. పాయింట్ నెంబర్ 3. సో ఇది మేజర్గా మా అబ్బాయిలకి ఉన్న చాలా పెద్ద భయం, అదే ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఒకవేళ వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఈ లంచా కొడుకు ఎవరు, ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అని అంటుందేమో అని చెప్పేసి మనోడు ఉన్న ఫ్రెండ్షిప్ కూడా దొబ్బేస్తుంది అని చెప్పేసి కామ్ కూర్చుంటాడు. సో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఏమో, ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసావు నువ్వు? నేను లవ్ స్టోరీ చేసినానే కానీ వాళ్ళు ఇప్పుడు లేరులే మామ. వాడు నా ఫ్రెండ్ కాట్రాజ్. సో స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్ ఆటగాళ్ళు. సో వీళ్ళ గురించి అసలు నేను మీకు చెప్పనక్కర్లేదు. ఓ సోది గంటలు మాట్లాడతానే ఉంటారు. ఏం మాట్లాడతా అస్సలు తెలియదు. భూ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది ఎనీ టైం. సో నా ఫ్రెండ్ కూడా అక్కడ ఉన్నాడు. సో మావాడికి ఎలా ఉండేదంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, ఆ అమ్మాయి చేసే చిన్న చిన్న విషయాలు కూడా మనోడికి తెగ నచ్చేసేవి. అబ్బో ఒక రేంజ్లో ఉంటారు వాళ్ళు. సో దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్, రియల్ టైం ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. సో అది ఒకసారి చూసేసేయండి. మామ ఎలా పోదావరా? హాయ్ బేబీ, ఏంటి నైట్ కల్లాకు రాలేదు నేను? రే మామా, ఓకే ఓకే. మా ఏరియా దగ్గర నుంచి వెళ్తున్నావా? ఓకే రే మామ, అర్జెంటుగా మా పిల్లని కలవాలి, పోదాంరా. సరే ఎక్కడుందో కనుక్కో వెళ్దాం. బేబీ కరెక్ట్గా ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏరియా చెప్పు. ఏరియా తెలీదా? ఏరియా తెలియదు అంటారమ్మా. ఏంటి ఏరియా తెలియదంట? నువ్వు ఇంత ఇన్నోసెంట్ ఏంటి బేబీ? రేపు పెళ్ళైన తర్వాత ఎలా ఉంటావు? అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. చూసారుగా ఎలా ఉంటాడు ఫ్రెండ్ అంటే. కమింగ్ టు బ్రోకెన్ పీపుల్. అయిపోయింది మీది. ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? 4 మొదటే దెంగి తాగారు. బకెట్ తెప్పించమంటారా? అందులో స్నానం చేయొచ్చు. సో కమింగ్ టు బ్రోకెన్ పీపుల్, అబ్సల్యూట్లీ మీ బాండింగ్ బ్రేక్ అవ్వడానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయంటే ప్రేమ కామం అనే కన్ఫ్యూజన్లోనే యూత్
దానికి లవ్ అనే పేరు పెట్టేస్తుంది. తనకు కావాల్సిన కోరికలు తీర్చుకొని వెంటనే అలా చెప్పేసి వెళ్ళిపోతున్నారు వారి దారిని వారు. దీని రిలేషన్షిప్ అని ఎలా అంటారు? సో మై డియర్ సబ్స్క్రైబర్స్, మీరు ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు జాగ్రత్త. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్.